హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్లో మరొక కొత్త విషయాన్ని గురించి నేర్చుకుందాం. విండోస్లో మనం ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు దానికి ఫైల్ అసోసియేషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, అట్లాగే ఒక జేపీజీ ఇమేజ్ ఫైల్ ఉంది, ఒక వర్డ్ ఫైల్ ఉంది, ఒక పీడిఎఫ్ ఫైల్, అట్లాగే పీపీటీ, ఒక వీడియో ఫైల్, అట్లాగే ఒక HTML ఫైల్, ఇలా రకరకాల ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ అన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఉంటుంది. టెక్స్ట్ ఫైల్కి .txt అని ఉంది. అదే ఇమేజెస్కి జేపీజీ ఉండొచ్చు, బిఎంపీ ఉండొచ్చు, లేదా GIF ఇట్లా ఏదైనా ఉండొచ్చు. అట్లాగే డాక్యుమెంట్స్కి DOC లేదా DOCX, ఈ విధంగా PDF, ఇట్లా రకరకాల ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ని మనం ఓపెన్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేస్తున్నా చూడండి, ఓపెన్ చేసినప్పుడు ఇది ఎందులో ఓపెన్ అయింది అనేటువంటిదే దీన్ని అప్లికేషన్ అసోసియేషన్ అంటాం. ఫైల్ అసోసియేషన్ అనేటువంటిది ఇది. అంటే ఈ టెక్స్ట్ ఫైల్ని నేను డబుల్ క్లిక్ చేయగానే నోట్ ప్యాడ్ అనేటువంటి అప్లికేషన్లో ఓపెన్ అయింది. మనకు నోట్ ప్యాడ్ స్టార్ట్లో ఉంటుంది కదా, ఇది చూడండి, ఇది ఖాళీ నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఇందులో ఓపెన్ అయింది. అట్లాగే మనం జేపీజీ ఫైల్ని ఓపెన్ చేస్తే చూడండి, ఫొటోస్లో ఓపెన్ అయింది. అట్లాగే మనం ఒక డాక్యుమెంట్ ఫైల్ని ఓపెన్ చేసామనుకోండి, మన సిస్టంలో వర్డ్ ఇన్స్టాల్ అయి ఉంటే MS ఆఫీస్ వర్డ్లో ఓపెన్ అవుతుంది. అదే లిబర్ ఆఫీస్ అట్లాంటివి ఉంటే వాటిలో ఓపెన్ అవుతుంది చూడండి. అదేవిధంగా పీడిఎఫ్ని ఓపెన్ చేస్తున్నాను. పీడిఎఫ్ చూడండి, ఎడ్జ్లో ఓపెన్ అయింది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ అయింది. అట్లాగే పీపీటీ ఓపెన్ చేస్తే పవర్ పాయింట్లో ఓపెన్ అవుతుంది. అట్లాగే ఒక్కొక్క దాన్ని మనం వీడియో ఓపెన్ చేస్తే చూడండి, వీడియో ప్లేయర్లో ఓపెన్ అయింది, డిఫాల్ట్ వీడియో ప్లేయర్లో ఓపెన్ అయింది. అట్లాగే HTML ఫైల్ ఓపెన్ చేస్తే మనకు క్రోమ్లో ఓపెన్ అయింది. ఈ విధంగా ఒక్కొక్క ఫైల్కి అసోసియేషన్ అనేటువంటిది ఒక అప్లికేషన్కి అసోసియేట్ అయ్యి ఉంటుంది. అంటే ఈ ఫైల్ నోట్ ప్యాడ్కి జతపరచబడింది కాబట్టి ఇది ఓపెన్ చేసినప్పుడు మనకు నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది. అట్లాగే ఈ ఫైల్ ఫొటోస్ అనే అప్లికేషన్కి, ఈ ఫైల్ MS వర్డ్కి, అట్లాగే ఇది ఎడ్జ్కి, ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి అసోసియేట్ అయ్యి ఉన్నాయి. అయితే ఇలా కరెక్ట్గా అసోసియేట్ అయినప్పుడు ఇబ్బంది ఉండదు, కానీ ఒక్కోసారి ఈ అసోసియేషన్ అనేటువంటిది మారిపోతే, ఒకవేళ ఈ వర్డ్ డాక్యుమెంట్ ఉంది, ఇది వర్డ్లో కాకుండా మనం వేరే దానికి సెట్ చేసినట్లయితే అది ఓపెన్ చేసినప్పుడు సరిగా కనిపించదు, అందులో మనకు అది మనం అనుకున్నటువంటి విధంగా అది పనిచేయదు. అదేవిధంగా PDF డాక్యుమెంట్ మనం ఓపెన్ చేసినప్పుడు అది MS వర్డ్లో కానీ ఇంకేదేంట్లో ఓపెన్ అయితే అది మనకు ఒక్కోసారి క్లియర్గా రాదు. అట్లాగే ఏ ఫైల్ దేంట్లో ఓపెన్ చేయాలి అనేటువంటిది వాటిని డిఫాల్ట్ అప్లికేషన్ అంటాం. అంటే ప్రతి ఫైల్కి ఒక డిఫాల్ట్ అప్లికేషన్ అనేటువంటిది మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆ డిఫాల్ట్ అప్లికేషన్ ఎలా సెట్ చేయాలి, అలా సెట్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేటువంటిది చూద్దాం. అయితే డిఫాల్ట్ అప్లికేషన్ సెట్ చేయడం అనేటువంటిది మనం రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి ఫైల్ పైన క్లిక్ చేసి చేస్తాం, రెండోది మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చేస్తాం. మొదట మనం ఫైల్ పైన క్లిక్ చేసి ఎలా చేయొచ్చు అనేటువంటి చూద్దాం. ఉదాహరణకు మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఫైల్ ఉంది కదా, జేపీజీ ఫైల్. దీన్ని మనం మామూలుగా ఓపెన్ చేసినప్పుడు ఏమైంది చూడండి, ఈ విధంగా ఫొటోస్ అప్లికేషన్లో ఓపెన్ అయింది. విండోస్ 10లో డిఫాల్ట్గా ఇది ఫొటోస్ అప్లికేషన్కి ఇది అసోసియేట్ అయి ఉంటుంది కాబట్టి దీనికి డిఫాల్ట్ అప్లికేషన్, మన ఈ జేపీజీ ఫైల్కి డిఫాల్ట్ అప్లికేషన్ ఫొటోస్. ఇప్పుడు దీన్ని ఫొటోస్లో కాకుండా MS పెయింట్లో మనం ఓపెన్ చేయాలనుకుంటే, ఒకవేళ MS పెయింట్ బ్రష్ మనందరూ కూడా ఐడియా ఉండే ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది కదా పెయింట్ బ్రష్ అనేటువంటిది. ఈ పెయింట్ బ్రష్లో మనం ఇమేజ్ని ఓపెన్ చేయాలనుకుంటే ఒకవేళ ఎలా అనేటువంటి చూద్దాం చూడండి. ఇప్పుడు ఆ విధంగా ఓపెన్ చేయడం కోసం రెండు రకాలుగా చేయొచ్చు అన్నాను కదా. ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ మెథడ్లో ఇది క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ మెథడ్లో మనం ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేసి మనం మెనూ గమనించినట్లయితే, ఇక్కడ వచ్చేటువంటి కాంటెక్స్ట్ మెనూ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఓపెన్ విత్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది మనకు మెనూలో, ఓపెన్ విత్ అనేటువంటిది. ఈ ఓపెన్ విత్ అనేటువంటి దానిపైన మనం మౌస్ కర్సర్ తీసుకెళ్ళినప్పుడు పక్కన మళ్ళీ సబ్ మెనూ అనేటువంటిది ఓపెన్ అయింది చూడండి. ఇలా దీంట్లో మనం దేనితో ఓపెన్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ దేంతో ఓపెన్ చేయడానికి అవకాశం చూడండి, పెయింట్తో ఉంది, పెయింట్ 3Dతో ఉంది, ఫొటోస్ అనేది ఇప్పుడు డిఫాల్ట్గా ఉన్న అప్లికేషన్. తర్వాత
స్నిప్ అండ్ స్కెచ్తో ఉంది. ఇంకా సెర్చ్ అని చెప్పి మనకి ఇంకా మైక్రోసాఫ్ట్ స్టోర్లో ఇంకా సెర్చ్ చేసుకోమని, చూజ్ అనదర్ యాప్ అనేటువంటిది, అంటే ఇందులో ఉన్నాయి కాకుండా ఇంకేదైనా మనకు పర్టికులర్ యాప్ ఇన్స్టాల్ అయి ఉంటే ఇమేజ్ సంబంధించినటువంటిది, ఫోటో వ్యూవర్ ఏదైనా ఇన్స్టాల్ అయి ఉంటే దాన్ని కూడా మనం ఇందులో ఇక్కడ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే జస్ట్ మనం ఓపెన్ చేయాలి ఆ ఇమేజ్ని వేరే ఒక దాంట్లో అంటే ఓపెన్ విత్ అనే దానిపైనకి వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెయింట్ బ్రష్లో ఓపెన్ చేయాలనుకున్నాం కాబట్టి పెయింట్ బ్రష్ అనేది క్లిక్ చేస్తాను. చూడండి ఇదే ఇమేజ్ మనకు పెయింట్ బ్రష్లో ఓపెన్ అయింది. ఇందాక డబుల్ క్లిక్ చేసినప్పుడు ఏమైంది చూడండి, ఫొటోస్లో ఓపెన్ అయింది. కానీ ఓపెన్ విత్ అని ఇచ్చి మనం పెయింట్ బ్రష్ అని తీసుకుంటే పెయింట్ బ్రష్లో ఓపెన్ అయింది. అంటే ఇక్కడ మనకు పెయింట్ బ్రష్లో ఎడిటింగ్ ఆప్షన్స్ తెలుసు, ఇందులో మనం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పెయింట్ బ్రష్లో ఓపెన్ చేసుకొని దీన్ని ఎడిట్ చేయడం కానీ ఇంకా ఏదైనా మనకు దానికి కావాల్సినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇలా చేసుకోవచ్చు. అంటే మనకు ఎక్కువ అలవాటు ఉన్నది ఇదే, దీంట్లో ఫాస్ట్గా వస్తుంది అనుకుంటే మనం పెయింట్ బ్రష్లో ఓపెన్ చేయొచ్చు. కాకపోతే ఒకటి మీరు గమనించండి, ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఫొటోస్లోనే ఓపెన్ అవుతుంది, ఇది పెయింట్ బ్రష్లో ఓపెన్ కాలేదు. ఇది క్లోజ్ చేస్తున్నాను సేవ్ చేయకుండా. మళ్ళీ చూడండి డబుల్ క్లిక్ చేసినప్పుడు ఫొటోస్లోనే ఓపెన్ అయింది, పెయింట్ బ్రష్లో ఓపెన్ కాలేదు. ఎందుకు అలా అని అంటే మనం ఓపెన్ విత్ అని ఇచ్చినప్పుడు చూడండి ఓపెన్ విత్ పెయింట్ అని ఇక్కడ ఇచ్చినాం కాబట్టి పెయింట్లో ఓపెన్ అయింది అంతే ఒకసారికి, ఇది టెంపరీగా. అది మనం దేంతో ఓపెన్ చేసినా అట్లాగే ఓపెన్ విత్ అని చెప్పి మనం టెంపరీగా ఇందులో ఉన్నటువంటి దేనిలోనే ఒక అప్లికేషన్తో ఓపెన్ చేయొచ్చు. చూడండి ఫొటోస్ 3Dలో ఓపెన్ చేశాను ఈ విధంగా. చూడండి అంటే మనం ఏ అప్లికేషన్తో ఓపెన్ చేయాలనేటువంటి టెంపరీగా ఓపెన్ విత్ అని ఇచ్చాం. అయితే ఇది పర్మనెంట్గా దానికి సెట్ కావాలంటే, అంటే పెయింట్ ఓపెన్ విత్ అనేది పెయింట్ అనేటువంటి దానికి పర్మనెంట్ సెట్ కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయకుండా కిందికి వచ్చి చూజ్ అనదర్ యాప్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాం. మనం ఇది క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే పెయింట్ బ్రష్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే మనం పర్మనెంట్గా దాంట్లోనే ఓపెన్ చేయాలంటే కింద చూడండి ఆల్వేస్ యూజ్ దిస్ యాప్ టు ఓపెన్ జేపీజీ ఫైల్స్ .jpg ఫైల్స్ అని ఉంది. కాబట్టి మనం ఇది చెక్ చేయాలి. ఇలా చెక్ చేస్తే అర్థం ఏంటంటే .jpg ఫైల్స్ని ఎప్పుడు కూడా ఇదే యాప్లో అది ఓపెన్ చేస్తుంది. ఒకవేళ మనం వేరే యాప్ అంటే వేరేది మనం ఏది సెట్ చేసుకుంటే దానికి ఆ యాప్లో అది ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు మనం జేపీజీ ఫైల్ పైన ఏం చేసాం, మళ్ళీ ఒకసారి స్టెప్స్ చూడండి. ఓపెన్ దానిపైన రైట్ క్లిక్ చేసాము, జేపీజీ ఫైల్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటివి సెలెక్ట్ చేసుకోకుండా చూజ్ అనదర్ యాప్ అనేటువంటి దాంట్లోకి వచ్చి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని కింద ఇది మనం చెక్ చేసాం ఆల్వేస్ యూజ్ దిస్ యాప్ టు ఓపెన్ జేపీజీ ఫైల్స్ అని. కాబట్టి .jpg ఉన్న ఫైల్స్ అన్నీ కూడా దీంతో ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ టైం చూడండి ఓపెన్ అవుతాయా లేదా మనం చూద్దాం. ఓకే కొడుతున్నాను ఇక్కడ, ఇప్పుడు ఓపెన్ అయింది. మళ్ళీ ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి చూద్దాం. చూడండి మీరు గమనించి ఉంటారు ఇంతకుముందు మనకి ఇది ఫొటోస్లో ఓపెన్ అయింది, ఇప్పుడు డైరెక్ట్గా ఏమవుతుంది పెయింట్ బ్రష్లోనే ఇది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. చూడండి మళ్ళీ చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మళ్ళీ పాత దానికే సెట్ చేయాలనుకుంటే ఇక్కడనే సెట్ చేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్లో టెంపరీగా కావాలంటే ఫొటోస్ అని తీసుకుంటాం, లేదా ఎప్పటికి మార్చాలంటే చూజ్ అనదర్ యాప్ దీంట్లోకి వెళ్ళి ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకొని ఆల్వేస్ అనేటువంటిది ఓకే కొడితే నెక్స్ట్ టైం మళ్ళీ డబుల్ క్లిక్ చేసినప్పుడు అదే ఓపెన్ అవుతుంది. చూడండి ఫొటోస్లో అది ఓపెన్ అయింది. ఈ విధంగా ఒక అప్లికేషన్ని ఓపెన్ విత్ అనేటువంటి దాంతో మనము అది ఎందులో ఓపెన్ కావాలి అనేటువంటిది దాని అప్లికేషన్ డిఫాల్ట్ అప్లికేషన్ ఏంటనేటువంటిది మనం సెట్ చేయవచ్చు. అయితే ఓపెన్ విత్ అనేటువంటిది తీసుకున్న తర్వాత దాంట్లో చూజ్ అనదర్ యాప్ అనేటువంటి ఆప్షన్స్లో మనం ఆల్వేస్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు అది దాంట్లో ఓపెన్ అవుతుంది. ఇది మనం ఫైల్ అసోసియేట్ చేసేటువంటి విధానం, ఒక ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ అని చెప్పాను కదా, సెకండ్ మెథడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళి చేయడం. సెట్టింగ్స్లో మనకు స్టార్ట్ మెనూలో చూడండి, స్టార్ట్లో డిఫాల్ట్ యాప్స్ అనేటువంటిది ఓపెన్ చేయాలి. డిఫాల్ట్ యాప్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ చాలా రకాల ఫైల్స్ ఇక్కడ చూపిస్తుంది, అంటే కొన్ని చూపించి కింద మనకు రీసెట్ అనే ఆప్షన్ ఉంది. తర్వాత ఈ కింద వచ్చినట్లయితే అంటే ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ డిఫాల్ట్గా కొన్ని ఏమున్నాయి చూడండి, ఈమెయిల్ అనేటువంటిది క్లిక్ చేయగానే మనం ఎందులో ఓపెన్ కావాలి అనేటువంటిది ఇక్కడ మనకు ఉంది. చూడండి క్రోమ్లోనా, మెయిల్లోనా, ఇట్లా ఎడ్జ్లోనా, అవుట్లుక్లోనా, ఇట్లా మనకు ఈమెయిల్ సంబంధించిన క్లయింట్స్ ఏమైనా ఉంటే థండర్బర్డ్ అట్లాంటివి ఉంటే అందులో ఓపెన్ అవుతుంది. అదే మ్యాప్స్ ఎందులో ఓపెన్ కావాలి, మ్యూజిక్ ఎందులో ఓపెన్ కావాలి చూడండి, జస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి. అట్లాగే ఫొటోస్ ఎందులో ఓపెన్ కావాలి, ఇది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఫొటోస్ సంబంధించిన యాప్స్ అన్నీ వచ్చాయి.
అంటే ఇక్కడ మనం డైరెక్ట్ సెట్ చేయొచ్చు. ఇక్కడ నేను పెయింట్ అని సెట్ చేసేస్తే నెక్స్ట్ టైం అది ఆటోమేటిక్గా పెయింట్లోనే ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను పెయింట్ సెట్ చేశాను ఫోటో వ్యూవర్. నెక్స్ట్ టైం మనం క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్గా అది పెయింట్లో ఓపెన్ అవుతుంది. సేమ్ ఇందాక మనం ఓపెన్ విత్ చేసాం కదా అట్లాగే ఇది. ఇప్పుడు చూడండి దీన్ని వేరే దానికి మళ్ళీ సెట్ చేస్తాను. పెయింట్ తీసేసి ఫొటోస్కి సెట్ చేస్తున్నాను. రికమెండెడ్ ఏదనేది కూడా ఇక్కడ ఇస్తున్నాడు. దీనికైతే ఇందులో బాగా పనిచేస్తుందని అంటే డిఫాల్ట్గా ఇచ్చేది, మన అవసరం ఉంటేనే దానికి సెట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి నేను ఫొటోస్కి సెట్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే ఫొటోస్లో ఓపెన్ అయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చాం మనం చూడండి, మళ్ళీ సెట్టింగ్స్లో నేను చూపిస్తున్నాను. స్టార్ట్లో మనం డిఫాల్ట్ యాప్స్ అనేటువంటిది టైప్ చేసి ఇక్కడ మనకు సిస్టమ్ సెట్టింగ్స్లో వస్తుంది. లేదా మామూలుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా మనం చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే స్టార్ట్ మెనూ క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ చూడండి, ఈ సెట్టింగ్స్ క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మనకు యాప్స్ అనేటువంటిది ఉంది. ఇది క్లిక్ చేసి లేదా సెర్చ్ చేయొచ్చు, ఎప్పుడైనా మనం టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు. లేదా ఇది యాప్స్ అనేటువంటిది క్లిక్ చేసి దీంట్లో డిఫాల్ట్ యాప్స్ అనేటువంటిది మనం క్లిక్ చేయాలి. ఇలా కూడా రావచ్చు, డైరెక్ట్ టైప్ చేసి డిఫాల్ట్ యాప్స్ అనేటువంటి టైప్ చేసి రావచ్చు. లేదా ఇట్లా కూడా మనం రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి దీన్ని మనం ఫోటో వ్యూవర్ అనేటువంటి సెట్ అయింది. ఇవి కాకుండా ఇక్కడ కనిపిస్తున్నవి కాకుండా ఇంకేదైనా ఒక ఫైల్కి, అంటే మనం పీడిఎఫ్ ఫైల్ ఉందనుకోండి, పీడిఎఫ్ ఫైల్కి వేరే ఏదైనా దాన్ని మనం సెట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ చూడండి ఏముంది, పీడిఎఫ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఎందులో ఓపెన్ అవుతుందో చూడండి, ఎడ్జ్లో ఓపెన్ అయింది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ అయింది. అలా కాకుండా మనం దీన్ని క్రోమ్లో ఓపెన్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. అప్పుడు కిందికి వచ్చినట్లయితే మనకు చూస్ డిఫాల్ట్ యాప్స్ బై ఫైల్ టైప్ అని ఉంది. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటే అన్ని రకాల ఫైల్స్ మనకు కనిపిస్తాయి. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి, అంటే ఏదైనా మనం వేరే ఫైల్ని ఒకదాని బదులు ఇంకోదాన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మళ్ళీ ఓపెన్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకు తెలిస్తేనే ఇవన్నీ కూడా చేయడానికి బాగుంటుంది. నేను చూస్ డిఫాల్ట్ యాప్స్ బై ఫైల్ టైప్ అని ఇచ్చాను కాబట్టి ఆ ఫైల్స్ అన్నీ కూడా లోడ్ అవుతున్నాయి. చాలా వేల రకాల ఫైల్స్ ఉంటాయి మనకు తెలిసినవి కాకుండా. చూడండి .3fr అని 3gp అని అన్ని వీడియో ఫైల్స్ కానీ, తర్వాత ఆడియో ఫైల్స్ కానీ, అన్ని రకాల ఫైల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చూడండి ఫ్లాష్ ఫైల్ అని, తర్వాత ASL అని, రకరకాల ఫైల్ టైప్స్ ఉంటాయి. మనకు తెలిసినవి కొన్ని ఫైల్స్ ఉంటాయి. జనరల్గా మనం వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, తర్వాత వార్డ్ డాక్యుమెంట్స్ అట్లాంటివి మనకు తెలుసు. అవి కాకుండా చాలా రకాల ఫైల్స్లో ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏదనుకున్నాం మనం, పీడిఎఫ్ కదా, పీడిఎఫ్ దగ్గరకు వస్తాం. చూడండి ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది కాబట్టి వరుసగా వస్తున్నాయి. ఇక్కడ ఉంది చూడండి పీడిఎఫ్కి మనకి ఏది డిఫాల్ట్ ఏది సెట్ అయింది చూడండి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది. ఇది మనం క్లిక్ చేసి దీంట్లో నేను మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో గూగుల్ క్రోమ్ ఉంది, తర్వాత నైట్రో పీడిఎఫ్ అనేటువంటి పీడిఎఫ్ యాప్ కూడా ఉంది. నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ సెట్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అది చూడండి దాని ఐకాన్ కూడా పీడిఎఫ్ ఐకాన్ పోయి గూగుల్ క్రోమ్ది వచ్చేసింది. చూడండి ఇప్పుడు డబుల్ క్లిక్ చేయగానే అది క్రోమ్లో ఓపెన్ అయిపోయింది. ఇదే దీన్ని మనం ఒకవేళ నైట్రో పీడిఎఫ్కి సెట్ చేసినట్లయితే చూడండి, పీడిఎఫ్ని నైట్రో ప్రో అనేటువంటిది దానికి సెట్ చేస్తే చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. నైట్రో ప్రోలో వచ్చింది, నైట్రో అనేటువంటి సాఫ్ట్వేర్లో. ఇది కూడా పీడిఎఫ్ సంబంధించినటువంటిది. అట్లాగే మనం ఒకవేళ మన సిస్టంలో యాక్రోబాట్ రీడర్ ఉంటే ఇది క్లిక్ చేసి ఇక్కడ యాక్రోబాట్ రీడర్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా మనకు విండోస్ 10లో అయితే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనకు వేరే డిఫాల్ట్ యాప్స్లలో ఎక్కువగా వాడేటువంటిది యాక్రోబాట్ రీడర్, యాక్రోబాట్ రీడర్ అనేటువంటిది పీడిఎఫ్ని మనం రీడ్ చేయడం కోసం ఉపయోగిస్తాం. అది ఉంటే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏ ఫైల్కి ఎలాంటిది ఉండాలి, అట్లాగే వార్డ్ డాక్యుమెంట్కి ఎలా ఉండాలి. జనరల్గా వార్డ్కి మనం ఎప్పుడైనా మారిపోతుంది, ఒక్కోసారి వేరే అసోసియేషన్ ఏదైనా వస్తే ఓపెన్ చేయగానే అందులో ఓపెన్ కాకుండా వేరే యాప్లో ఏదైనా ఓపెన్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఈ విధంగా మనం మార్చుకోవాలి. పీడిఎఫ్ కూడా ఒక్కోసారి ఓపెన్ చేయగానే చాలామంది కంప్లైంట్ ఏముందంటే పీడిఎఫ్ ఓపెన్ చేయగానే అది వార్డ్లో ఓపెన్ అవుతుంది కానీ క్లియర్గా రావట్లేదు, సరిగా రావట్లేదు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని పీడిఎఫ్ని ఎడ్జ్కి కానీ లేదా క్రోమ్కి కానీ లేదా మన దగ్గర పీడిఎఫ్ ఓపెన్ చేసే అప్లికేషన్ ఉంటే దానికి కానీ మనం సెట్ చేసుకోవాలి. అయితే ఒకసారి ఇలా సెట్ చేసిన తర్వాత దీన్ని మనం రీసెట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బ్యాక్ వస్తున్నాను నేను. బ్యాక్ వచ్చిన తర్వాత కింద ఒకటి మీరు గమనిస్తే రీసెట్ అనే బటన్ ఉంది. అంటే ఇది క్లిక్ చేస్తే అన్ని డిఫాల్ట్ అప్లికేషన్స్కి స్టార్టింగ్లో ఎలా ఉండేనో అట్లా దానికి అది సెట్ అయిపోతుంది. చూడండి రీసెట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు వెబ్ బ్రౌజర్ అనేది ఎడ్జ్కి సెట్ అయిపోయింది, మిగతా అన్ని ఆటోమేటిక్గా అన్ని సెట్ అయ్యాయి. ఇందాక మనం పీడిఎఫ్కి కూడా ఏది సెట్ అయిందో చూద్దాం ఒకసారి. ఇది ఓపెన్ చేసి చాలా రకాల ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఇది ఓపెన్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది.
విధంగా ఫైల్స్ టైప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అట్లాగే వార్డ్ డాక్యుమెంట్ కానీ, ఇందాక చెప్పినట్టుగా ఎక్సెల్ ఫైల్ కానీ, వీడియో ఫైల్స్, ఒక్కోసారి కొన్ని వీడియో ఫైల్స్ డిఫాల్ట్ వీడియో ప్లేయర్లో ఓపెన్ కావు మూవీస్ అండ్ టీవీలో. అట్లాంటి వాటిని మనం VLC ప్లేయర్లో ఓపెన్ చేసుకుంటాం. అప్పుడు ఆ AVI కానీ, తర్వాత MPG ఫైల్స్ కానీ మనం ఎందులో ఓపెన్ కావాలో ఆ వాటికి సంబంధించినటువంటి యాప్ని మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, PDF ఇందాక మనం ఇచ్చినటువంటిది రీసెట్ చేసిన తర్వాత ఏమైందో చూద్దాం. చూడండి, PDF మైక్రోసాఫ్ట్ ఎడ్జ్కి వచ్చేసింది. ఇలా మనం ఏ ఫైల్కి అయినా సరే దాని డిఫాల్ట్ యాప్కి వెళ్ళిపోవాలంటే సింపుల్గా మనం ఇక్కడ రీసెట్ అనేటువంటి బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది డిఫాల్ట్ యాప్స్లో. అప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, అంటే ఒక్కోసారి ఒకదాని బదులు ఒక దాంట్లో ఓపెన్ అవుతుంది అని మనకు అనిపిస్తే దాన్ని మనం ఇందులోకి వచ్చి యాప్స్లో, డిఫాల్ట్ యాప్స్లో మనం రీసెట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయడం ద్వారా దానికి మళ్ళీ సెట్ చేసేయచ్చు. చూడండి, ఇవి మనకు చాలా సందర్భాల్లో ఉపయోగపడతాయి. ఎక్కువ మటుకు నేను ఇప్పుడు ఈ ఇమేజ్ ఫైల్ని ఇందులో కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది ఫొటోస్లో. అదే మనకు దీంట్లో తీసుకున్నట్లయితే పెయింట్ బ్రష్లో చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎడిట్ చేయడం బాగా అలవాటు ఉంది అనుకోండి పెయింట్ బ్రష్లో, ఇది తీసుకోవడం బెటర్. అప్పుడు మనం డిఫాల్ట్ అప్లికేషన్ దాన్నే సెట్ చేసుకుంటాం. మనం ఎన్ని రకాలుగా చూసాం, ఒకటేమో రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్లో ఆప్షన్ ఉంది, డైరెక్ట్గా అప్పుడు టెంపరీ కావాలంటే క్లిక్ చేస్తాం, చూస్ అనేది యాప్లోకి వెళ్ళి పర్మనెంట్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. లేదా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ యాప్స్లోకి వెళ్ళి మనం ఆ డిఫాల్ట్గా ఉన్నటువంటి ఈ వీటి యాప్ని మనం ఇక్కడ మార్చేస్తాం. ఇది ఒకవేళ ఏదైనా ఒకదానికి బదులు ఒక దాంట్లో ఓపెన్ అవుతుందంటే మనం డిఫాల్ట్ యాప్స్లో రీసెట్ అనేటువంటి బటన్ ఉంది, రీసెట్ బటన్ మనం క్లిక్ చేస్తాం. ఇప్పుడు వెబ్ బ్రౌజర్ నాకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది. అయితే జనరల్గా విండోస్ 10లో డిఫాల్ట్గా ఎడ్జ్ వచ్చేస్తుంది. కానీ మనం క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ ఏదైనా ఉపయోగిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు ప్రతిసారి మళ్ళీ బ్రౌజర్ అన్నప్పుడు ఏదైనా లింక్ క్లిక్ చేయగానే ఎడ్జ్లో ఓపెన్ కాకుండా మనకు దేంట్లో ఓపెన్ కావాలనేటువంటిది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను వెబ్ బ్రౌజర్ అనేది సెలెక్ట్ చేసుకొని క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే డిఫాల్ట్గా క్రోమ్లో ఓపెన్ అవుతుంది ఏదైనా లింక్ క్లిక్ చేసినప్పుడు. అదేవిధంగా మ్యూజిక్ ప్లేయర్ గ్రూవ్ మ్యూజిక్ ఉంది, అది కాకుండా నాకు మీడియా ప్లేయర్ ఎక్కువగా వాడుతున్నాను అనుకోండి, మీడియా ప్లేయర్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మనం ఏదైనా MP3 ఫైల్ కానీ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అలా వస్తుంది. అట్లాగే వీడియోస్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మూవీస్ అండ్ టీవీస్ కాకుండా మనం ఒకవేళ VLC ప్లేయర్ అట్లాంటివి ఏమైనా ఉపయోగిస్తే వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డిఫాల్ట్ యాప్స్ అనేటువంటిది మనం ఏ ఫైల్ టైప్కి ఏ యాప్ని మనం అసోసియేట్ చేస్తున్నాము, డిఫాల్ట్గా ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తున్నాం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఫీచర్. ఇది మనం అవసరాన్ని బట్టి, అంటే మనకి ఏ యాప్తో అయితే మనకు సులభంగా ఉంటుంది, ఏ యాప్తో మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాం ఓపెన్ చేయడానికి అనే దాన్ని బట్టి మనం ఆ ఫైల్ని అలా సెట్ చేసుకుంటే ఈజీగా మనకు యాక్సెస్ అవుతాయి. మనం ఎలా అనుకుంటే ఆ విధంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ కొద్దిగా అడ్వాన్స్ యూజర్స్ కోసం తయారు చేసినటువంటిది కాబట్టి దీన్ని మీరు వాడేటప్పుడు అది ఏం చేస్తున్నారు అనేటువంటిది మీకు అర్థమైతేనే దీన్ని ఫాలో కావాలి, లేకుంటే దీన్ని మీరు ట్రై చేయొద్దని మనవి. థ్యాంక్ యూ.